ఎలాగైతే మనకు ఆధార్ అనే గుర్తింపు కార్డుందో ఇప్పుడు కుక్కలకు ఆధార్ కార్డ్స్ ఇస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో 100 కుక్కలకు ఈ కార్డులను జారీ చేయడం జరిగింది. అయినా కుక్కలకు ఆధార్ కార్డు ఎందుకు అని అనుకుంటున్నారా? దీని వెనుక ఓ కారణం ఉంది. ఈ మధ్య కాలంలో కొందరు దుండగులు వీధి కుక్కలపై తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ సరదా కోసం వాటిని కొట్టడమో చంపడమో చేస్తున్నారు. ఈ ముప్పు నుంచి వీధి కుక్కల్ని తప్పించడం కోసమే ఓ స్వచ్ఛంద సంస్థ ఆధార్ కార్డ్ ఐడియాతో ముందుకొచ్చింది. వాటి సంరక్షణ కోసం ఈ పరిష్కార మార్గాన్ని తెరమీదకి తెచ్చింది. పావ్ ఫ్రెండ్ అనే ఒక ఎన్జీఓ కుక్కల కోసం ఈ ఆధార్ కార్డులను తయారు చేయించింది. ఢిల్లీ టెర్మినల్ ఎయిర్పోర్ట్, ఇండియా గేట్, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లోని 100 కుక్కలకు క్యూఆర్ కోడ్స్తో కూడిన ఈ కార్డ్స్ని ఆ స్వచ్ఛంద సంస్థ జారీ చేసింది. వాటి మెడలో ఈ కార్డులను వేశారు. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆ కుక్క ఏ వీధికి చెందిందో తెలుస్తుంది. కుక్కలకు గాయమైనప్పుడో లేక తప్పిపోయినప్పుడో ఆ కోడ్ని స్కాన్ చేసి ఆ ఏరియా అధికారులకు సమాచారం అందించొచ్చు. అలాగే శునకాలు అనుకోకుండా తప్పిపోయినా వాటిని ట్రాక్ చేసేందుకు కూడా ఈ ఆధార్ కార్డ్స్ పనికొస్తాయని అధికారులు చెప్తున్నారు. వీధి కుక్కలకు ఇదొక లైఫ్ లైన్ అని యానిమల్ యాక్టివిస్ట్ మానవీ రవి వెల్లడించారు. కేవలం ఢిల్లీలోనే కాదండోయ్, ముంబైలోనూ అక్షయ్ రిడ్లాన్ అనే ఓ ఇంజనీర్ వీధి కుక్కల వివరాలతో కూడిన డిజిటల్ క్యూఆర్ కోడ్ వ్యవస్థను రూపొందించాడు. ముంబై పరిసర ప్రాంతాల్లో సంచరించే 20 వీధి కుక్కల మెడలో క్యూఆర్ కోడ్ ట్యాగ్లను తగిలించాడు. ఆ కోడ్ని స్కాన్ చేయగానే సదరు కుక్క పేరుతో పాటు అది ఉండే ప్రదేశం, దాని యజమాని, వ్యాక్సినేషన్ రికార్డ్స్, వైద్య చరిత్ర వంటి వివరాలు వచ్చేస్తాయి. వీధి కుక్కలు తప్పిపోతే తిరిగి సొంత గూటికి చేర్చేందుకే ఆ ఇంజనీర్ ఈ వినూత్న ప్రయత్నాన్ని చేపట్టాడు. తనకు మంచి అనుబంధం ఉండే కాలు అనే కుక్క తప్పిపోవటం వల్లే అతనికి ఆ ఆలోచన తట్టింది.